హలో అందరికీ ఈరోజు ఓల్డ్ వెడ్డింగ్ కార్డ్ని యూజ్ చేసి ఎన్వలప్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. సో ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి పెళ్లి కూతురుని కానీ లేదంటే పెళ్లి కొడుకు కానీ గిఫ్ట్స్ బదులు ఇప్పుడు క్యాష్ అయితే ఎక్కువ ఇస్తున్నారు కదా. సో ఈరోజు ఈ క్యాష్ని పెట్టుకోవడానికి ఎన్వలప్ని అయితే ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఓల్డ్ కార్డ్ని యూజ్ చేసి ఇప్పుడు ఎట్లాగో కార్డ్స్ అయితే మనకు వస్తూనే ఉంటాయి కాబట్టి ఇలా ఓల్డ్ కార్డ్తో ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేయండి. ఈ ఐడియా మధ్యలో దేవుడి డిజైన్ వస్తుంటుంది కదా, సో ఇవి పోకుండా చేస్తున్నాం కాబట్టి చాలా ఇంప్రెస్ అవుతారు. సో యూనిక్గా ఉంటుంది, క్రియేటివ్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సో కార్డ్ లోపల అయితే ఇలా ఎక్స్ట్రా కార్డ్ ఉంటుంది కదా, సో ఆ కార్డ్ని ఇలా ఒక పార్ట్ మాత్రం తీసుకొని మిడిల్లో కొంచెం పెద్దగా ఉండేలా చూసుకొని ఇలా నేను చూస్తున్నట్టుగా కింద కొంచెం ఎక్కువగా పైన మాత్రం కొంచెం తక్కువగా ఉండేలా చూసుకొని ఇలా స్కేల్తో ఇలా పెన్సిల్ కానీ పెన్ కానీ ఇలా డ్రా చేసుకొని ఇలా పైన కింద వైపు మాత్రం ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోండి. ఇప్పుడు మనం లైన్స్ వేసాం కదా, సో ఇలా ఫోల్డ్ చేసినట్టు చేసేయండి. నెక్స్ట్ ఇలా సైడ్స్కి అటు ఇటు కూడా 1 ఇంచ్ గ్యాప్తో ఇలా లైన్ అయితే వేసుకోండి. నెక్స్ట్ పైన వైపు కింద వైపు మాత్రం ఇలా కట్ చేసుకోవాలి. మిడిల్ పార్ట్ మాత్రం అలానే ఉంచండి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మిడిల్ పార్ట్. నెక్స్ట్ కింద వైపు నుంచి మనం ఫోల్డ్ చేసిన దానిపైన ఇలా ఫెవికాల్ని యూజ్ చేసి ఇలా అతికించుకోండి. సో అంతే అండి, రెడీ అయిపోయినట్టే. పైన వైపు మాత్రం నేను సైడ్స్కి ఇలా రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకున్నాను, చూడ్డానికి బాగుంటుందని. మీకు నచ్చినట్టుగా షేప్లో, మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా. తీసుకున్న వాళ్ళు కూడా చాలా ఇంప్రెస్ అవుతారు. సో పక్కన పెట్టేసే వాటితో ఇలా మంచిగా డిఐవై అయితే చూసేశారు కదా. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.